ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు, మీ కుటుంబముల కొరకు తప్పక మరచిపోకుండా దేవుని సన్నిధిలో మొరపెడుతూ వస్తున్నాను. దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యముల చేత, ఆశీర్వాదముల చేత మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక యొక్క ఉపోద్ఘాతమును గూర్చి ఈరోజు మన పాఠంలో విందాం. శ్రద్ధగా వినండి. అపోస్తలుడైన పౌలు దినములలో కొరింథీ పట్టణము గ్రీసు దేశంలో చాలా ప్రాముఖ్యత గల పట్టణము. ప్రపంచ వాణిజ్యమునకు అది ఒక కేంద్రంగా ఉండేది. దిగజారిన సాంస్కృతిక విలువలు మరియు విగ్రహారాధనతో కూడిన మతము గల పట్టణమది. అక్కడ పౌలు ఓ అద్భుతమైన సంఘమును స్థాపించాడు. మరియు పౌలు రచించిన పత్రికలలో 2 కొరింథీలో ఉన్న దేవుని విశ్వాసులను ఉద్దేశించి ఈ 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రికలో అన్యులలో నుండి వేరు చేయబడిన సంఘములో అనేక రకాలైన సమస్యలను, ఒత్తిడులను మరియు పోరాటములను, రకరకాలైన సమస్యలను గురించి ప్రస్తావిస్తూ మొదటి పత్రిక రాశాడు. కొరింథీ క్రైస్తవ సంఘ జీవితంలో గల కొన్ని బలమైన సమస్యలను పౌలు ప్రస్తావిస్తూ వచ్చాడు. వివాదాలు, వర్గ విభేదాలు, అపవిత్రత, అనైతిక జీవితములు, ప్రశ్నించదగిన ఆచారములు, ప్రభువు భోజనమునకు దుర్వినియోగపరచుట మరియు ఆత్మవరములకు సంబంధించి పౌలు ప్రస్తావించాడు. క్రమశిక్షణకు సంబంధించిన మాటలతో పాటు కొరింథీ విశ్వాసులు లేవనెత్తిన ప్రశ్నలకు హితోపదేశములు కలవు. కొరింథీయులకు మొదటిది అన్నదే ఈ పత్రికకు వాడబడుచున్న శీర్షిక. పౌలు ఈ పత్రికను రచించినట్లు సార్వత్రిక అంగీకారం ఉన్నది. క్రీస్తు శకం 95లోనే రోమాకు చెందిన క్లెమెంటో ఈ పత్రిక పౌలు రచించినట్లు ప్రస్తావించాడు. అయితే ప్రియులారా, పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో కొరింథీలో సంఘము స్థాపించి ఉండవచ్చు. పౌలు తెస్సలోనికయులకు రాసిన 1-2 పత్రికలు ఇక్కడే రాశాడు. పౌలు కొరింథీలో సువార్తను సుమారు 18 మాసముల పాటు ప్రకటించాడు. పౌలు తన 3వ మిషనరీ ప్రయాణములో ఎఫెసీలో బోధించుచుండగా క్లోయ ఇంటివారి ద్వారా కొరింథీ సంఘములో నెలకొని ఉన్న అవాంఛనీయ పరిస్థితులను గురించి విన్నాడు. సంఘము 3 ప్రతినిధులను పంపించింది. వారు పౌలు సలహాల నిమిత్తమై ఒక లేఖను తీసుకుని వచ్చారు. దానికి జవాబుగాను కొరింథీ సంఘంలోని సమస్యలకు సమాధానమిస్తూ ఈ పత్రికను రాస్తున్నాడు. కొరింథీ నుండి వచ్చిన వారు ఈ పత్రికను తమతో తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. అంతకుముందే పౌలు ఒక పత్రికను రాశాడు. పౌలు ఎఫెసీని విడిచి వెళ్ళతలంచుచున్నాడు. దీనిని బట్టి పౌలు ఈ పత్రికను క్రీస్తు శకం 56లో రచించి ఉండవచ్చు. ప్రియ సోదరి సోదరులారా, ఈ గ్రంథములో మానవ జీవితంలో ప్రతి విధమైన విషయములలో యేసుక్రీస్తు సంబంధమును, దేవుని యొక్క ఆవశ్యకతను ఈ పత్రిక ప్రకటిస్తుంది. ఆయన దేవుని మూలముగా మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అనే అంశములను పౌలు ఈ పత్రికలో ప్రస్తావించాడు. అయితే ప్రియులారా,
పౌలు కొరింథీ పట్టణములో క్రైస్తవ సంఘమును స్థాపించినప్పటికీ సంఘము పైన కొరింథీ పట్టణ ప్రభావం పడకుండా చేయుట సాధ్యం కాలేదు. కొరింథీ పట్టణపు లోకపు ప్రభావము సంఘములో అనేక సమస్యలకు కారణమైంది. అట్టి సమస్యలను వర్గ విభేదాలు, అనైతిక జీవనము, అనేక రకాలైన వ్యాజ్యములు, స్వార్థము, ప్రభువు భోజనమును కించపరుచుట, ఆత్మవరములను దుర్వినియోగపరుచుట మరియు పునరుత్థానము లేదని వాటికి తగిన సమాధానాలు ఇచ్చుటకే పౌలు ఈ పత్రికను రచించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీనిని 3 భాగాలుగా చేశారు. ఒకటి, వర్గ విభేదాలకు సంబంధించిన క్లోయో నివేదికకు జవాబిస్తూ రాశాడు. ప్రియ సోదరి సోదరులారా, రెండవది, జారత్వమును గూర్చిన నివేదికకు జవాబిచ్చాడు. మూడవది, ప్రశ్నలు గల లేఖకు జవాబులు ఇస్తూ ఈ పత్రిక రాసినట్లుగా మనము చూస్తాము. అయితే ఈ పత్రికలోని ఈ 3 అంశాలు ఈ మొదటి కొరింథీ పత్రిక రాయటానికి గల కారణాలుగా మారాయి. అయితే ప్రియులారా, 1వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి అధ్యాయం వరకు కూడా ఈ పత్రిక అంతా కూడా ఎఫెస్సులో వ్రాయబడినట్లుగా చరిత్రకారులు మరియు బైబిల్ పండితులు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇందులో చాలా అంశాలున్నాయి. ఒకటి, అవాంఛిత జారత్వము, వ్యాజ్యములు, అనైతిక జీవితము, వివాహము, విగ్రహాలకు అర్పించుట, బహిరంగ ఆరాధన, పునరుత్థానము, యెరూషలేము కొరకు చందా వసూలు చేయుట, సంఘములో అక్రమము, సంఘములో విభజనలు, సంఘములోని సమస్యలు, ఖండించుట, శ్రద్ధ కలిగి ఉండుట, తీర్పు తీర్చుట, హితబోధ, ఇవన్నీ కూడా అనేక అనుభవాలతో ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా జవాబిస్తూ ఈ లేఖను రాశాడు. ప్రియ సోదరి సోదరులారా, రేపటి నుంచి మొదటి అధ్యాయంలోని సంగతులను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధగా ఈ పాఠాలు వినండి. అద్భుతమైన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత దేవునిలో ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠములో విందాం. ప్రార్థన. జీవము గల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బాధలతో, బలహీనతలతో ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. చెప్పుకోలేని సుడిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి మీ నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీకు స్తోత్రములు. అంతేకాకుండా వివాహ వయస్సుకు వచ్చిన యవన బిడ్డలకు త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బంధించబడిన వారు, బహు బాధపడుచున్నటువంటి బిడ్డల కొరకు అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపి సహాయము దయచేయమని, సాతాను ఆటంకములను, అంధకార క్రియలను మీ నామములో దూరపరుస్తూ అద్భుతమైన విజయాల చేత నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.